వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సవిత అన్నారు. వరద ఉధృతి పెరిగే ప్రమాదం ఉందని తక్షణమే ఇల్లు ఖాళీ చేయాలని మంత్రి కోరారు. పెనమలూరు, పామరు ప్రాంతాల్లోని వరద ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. రామలింగేశ్వర్ నగర్, తాడిగడప మున్సిపాలిటీలో వడ్డేరు కాలనీ, హెచ్పీ గ్యాస్ గోడౌన్ కాలనీ, మోదు తిరుపతిరావు నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులకు బిస్కెట్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిందని, భోజన వసతి సౌకర్యాలు కల్పించిందని చెప్పారు. వరదలు తగ్గే వరకు అక్కడ ఉండాలని వరద బాధితులను మంత్రి సవిత కోరారు.